పరిశుద్ధ లేఖన భాగంలో నుండి యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి 3 వచనాలను మనము చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి 3 వచనాలు. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. ప్రేమగల తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మరొకసారి మీకు వందనాలు. మీ ప్రియకుమారుని యేసుక్రీస్తు నామములో నేను మరొక మారు సంఘమును, సంఘ బిడ్డలను, ఈ దినము మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరిని తీసుకొని మీ పాదముల సన్నిధికి వస్తూ ఉన్నాను. అల్పుడైన మీ దాసుడు మీ సన్నిధిలో నీ ప్రజల ముందు నిలబడి ఉండగా మీ బలమైన పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపండి. ఈ దినము నీ ప్రజలకు అవసరమైనటువంటి ఆత్మీయ ఆహారమును మీరు అనుగ్రహించుమని, మహిమ పొందుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ చెప్దాం ఆమేన్. సో కాగా, అందరూ నాతో పాటు చెప్పండి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో నా ప్రతి అవసరము తీర్చును. ఆమేన్. రైట్. దేవుడు మీ ప్రతి అవసరమును తీర్చుచున్నాడు. క్రీస్తునందు ప్రియులారా, మనము గత కొన్ని వారములుగా ఈ మాటలను మనము ధ్యానము చేస్తున్నాం. గత వారము మనము దేవుని వాక్యమును ధ్యానము చేస్తూ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనమును మనము కొంచెము ధ్యానము చేశాము. అక్కడ రాయబడిన మాట ఏమిటి అంటే, కాగా ఎవడైనను క్రీస్తు యేసునందు నెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయెను అనే మాటను మనము ధ్యానం చేశాం. మనము ఎప్పుడైతే క్రీస్తులోనికి వస్తామో మనం ఇప్పుడు ఏమవుతామంటే క్రొత్త వ్యక్తులుగా మార్చబడతాం. అంటే పాతది అంతా మన జీవితంలో నుండి వెళ్ళిపోతూ ఉంది. పాత జీవితం అంతా వెళ్ళిపోతూ ఉంది. పాత జీవితము అంటే ఏమిటి అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం చూసినట్లయితే మన జీవితంలో ఉన్న పాత జీవితం ఏమిటో కొంచెం మనకు బోధపడుతున్నట్లుగా మనం చూడవచ్చు. 4వ అధ్యాయము 22వ వచనము. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాలోచన వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను అంటున్నాడు. పౌలు గారు చెప్తూ ఏమంటున్నాడంటే, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాలోచన వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావము అన్నాడు. దాన్ని ఏం చేయాలంట? వదులుకోవాలి అంటున్నాడు. అంటే క్రీస్తులోనికి మనం వస్తే ఇప్పుడు ఏం చేయాలి? మనలో ఉన్నటువంటి పాత స్వభావము, ప్రాచీన స్వభావము, పాపపు స్వభావము, మోసకరమైనటువంటి స్వభావము, ఇంకా లేకపోతే దేవునికి ఆయాసకరమైనటువంటి స్వభావం అంతా కూడా మనం ఏం చేయాలంటే వదులుకొని, దురాశల వలన దురాశతో చెడిపోయేటువంటి ఆ స్వభావాన్ని మనం వదిలివేసుకోవాలి. ఎప్పుడైతే క్రీస్తు మనలోనికి వస్తాడో ఇప్పుడు పాత నీరు ఏమవుతుంది? కొత్త నీరు వస్తే పాత నీరు వెళ్ళిపోయినట్లుగా మనలో ఉన్నటువంటి ఈ చెడు స్వభావము, పాత స్వభావము, ప్రాచీన స్వభావం అంతా కూడా ఏమవుతుందంటే వీడరా అది వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు మనం ఇప్పుడు ఏం చేస్తాము? క్రీస్తును పోలి మనము నడుచుకుంటాము. అంటే క్రీస్తు యొక్క స్వభావము మనలోనికి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం క్రీస్తు వలె ఏం చేస్తాము? మాట్లాడతాము, క్రీస్తు వలె నడుస్తాము, ప్రభు యేసు వలె చూస్తాము, అలాగే ఆయన వలె ప్రేమిస్తాము, ఆయన వలె ఇంకా క్షమిస్తాము. ఇది ప్రభు యొక్క స్వభావము. అంత మాత్రమే కాదు, ప్రాముఖ్యమైనది ఆయన చేసినటువంటి కార్యాలను మనము కూడా చేయగలుగుతాము. మనము చేయలేనిది ఏది కూడా అప్పుడు ఉండదు అనేది దేవుని వాక్యం చెబుతుంది.
పౌలు గారు మనకు అదే చెప్తున్నాడు, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను అని. హల్లెలూయా. అంత ధైర్యము పౌలు గారికి ఎలా వచ్చింది? పౌలు గారు చెప్తాడు, నేను పాపిని, పాపులలో ప్రధానమైన పాపిని, హంతకుడను, హానికరుడను, దూషకుడను అని స్టేట్మెంట్ ఇస్తున్నాడు పౌలు గారు. కానీ అలాంటి పౌలు గారు ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, ఆయనలో ఎప్పుడైతే క్రీస్తులోనికి వచ్చాడో, నూతన సృష్టిగా మార్చబడ్డాడో, క్రీస్తు ప్రభువునకు అంటుకట్టబడ్డాడో, ఇప్పుడు ఆయనలో ఉన్నటువంటి ఈ ప్రాచీన స్వభావం అంతా వెళ్ళిపోయింది. మనం అది విన్నాం, వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆయనలోనికి ఏమొచ్చేసిందంట? యేసు ప్రభు యొక్క కృప వచ్చేసింది, ఆయన శక్తి వచ్చేసింది. ఇప్పుడు అంటున్నాడు, నన్ను బలపరచువాడింది నేను సమస్తము చేయగలను అని అంటున్నాడు. కాబట్టి మనలో కూడా ఈ స్వభావము రావాలి అంటే, ఒకవేళ ఇంకా ఏమైనా మనలో పాత స్వభావము ఉంటే మనం ఇప్పుడు ఏం చేయాలంటే దానిని పూర్తిగా వదిలివేయాలని దేవుని వాక్యము చెబుతుంది. కాబట్టి ఇప్పటి నుండి మనం ఎలా ఉండాలంటే, మనము యేసుక్రీస్తు ప్రభువును పోలిన వారిగా ఉండాలి కదా. ఎవరైనా నన్ను చూసినప్పుడు వీరు యేసుక్రీస్తు ప్రభు యొక్క బిడ్డలు అనాలి. ఇదిగో ఈయన మాట్లాడుతూ ఉంటే ప్రభువు వలె ఉంది, ఈయన చూస్తూ ఉంటే ప్రభువు వలె ఉంది, ఈయన చెప్పే విషయము అది ఈయన నడక, ఈయన అన్నీ కూడాను యేసు ప్రభు వలె ఉంది. లోకములో మనం సంచరిస్తున్నప్పుడు మనము ఒక చిన్న యేసు ప్రభు వలె ఉండాలంట. హల్లెలూయా. చెప్పండి కదా, హల్లెలూయా. ఎలా ఉండాలి? చిన్న యేసు ప్రభు బిడ్డలం కాబట్టి మనం ఉండాలన్నమాట కదా. ఎవరైనా మా పిల్లలు చూసినప్పుడు అచ్చము మీ నాన్నలాగే ఉన్నారు, అచ్చము మీ మమ్మీ లాగానే ఉన్నారు అని చెప్తున్నారంట. ఆ మాట చెప్పినప్పుడు పాస్టర్ గారికి ఎంత సంతోషమో చెప్పండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సో ఇట్స్ హ్యాపెన్ సమ్ టైమ్స్. ఎందుకంటే వారు ఎలా ఉన్నారంట? వారి యొక్క తల్లిదండ్రులను పోలి నడుచుకుంటున్నారు. కాబట్టి మన రూపంలో కూడా మార్పు రావాలి. చాలాసార్లు మనము మన భౌతికమైనటువంటి ఈ శరీరాన్ని గురించి ఆలోచిస్తాము. ఈ భౌతికమైన శరీరాల గురించి మనం ఆలోచించినప్పుడు ఇది స్థిరము కాదు, తరిగిపోతా ఉంది. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. అయితే మరి ఏమిటి మంచిది అంటే, మనలో ఉన్న స్వభావము, మన మాట తీరు, మన నడక తీరు, మన ప్రవర్తన, ఇవన్నీ కూడాను దేవుని పిల్లలమైన మనము ఆయనను పోలి నడుచుకోవాలని పిల్లరా దేవుని వాక్యమును బట్టి మనము వింటూ ఉన్నాము. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఒకవేళ నీవు ఇప్పుడే ప్రభులోనికి వస్తే, ప్రభులో నీవు అంటూ కట్టబడి ఉంటే, ఇప్పుడు నువ్వు పెరుగుతూ ఉన్నావు. ఒకవేళ నీకు అంత సడన్గా అంత శక్తి, అంత బలము, అంత ప్రభావము రాకపోవచ్చు. కానీ క్రమముగా ఎదుగుతున్నప్పుడు, క్రమముగా కృపయమ్మటి కృప పొందుతున్నప్పుడు, నువ్వు ఆత్మీయ జీవితంలో ప్రార్థనలోను, సహవాసములోను, రొట్టె విరుచుట యందును, అలాగే వాక్య ధ్యానము యందును, సంఘ సహవాసములో నువ్వు ఎదుగుతూ ఉన్నప్పుడు క్రమంగా నువ్వేమవుతావంటే పెద్దగా అయిపోతావు. అప్పుడు నీలోనికి శ్రేష్టమైనటువంటి ప్రభు కృప నీకు వస్తుంది. నీవు ప్రభువును పోలి నడుచుకుంటావు. చదివినటువంటి వాక్య భాగములో మనం చూసినట్లయితే వీడారా, ఈ విషయాలను మనము మరలా ధ్యానం చేస్తున్నాం. ఎందుకంటే మనలో ప్రభువులో అంటుకట్టబడాలి. యేసు ప్రభు వారు చెబుతున్నారు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి ఏంటట? వ్యవసాయకుడు అన్నాడు. వ్యవసాయకుడు ఏం చేస్తాడో మీ అందరికీ బాగా తెలుసు కదా. చక్కగా పొలము దున్నుతాడు, తర్వాత నీరు పెడతాడు, మొక్కలు నాటుతాడు, ఆ తర్వాత అవి పెరిగి పెద్దవవుతాయి. ఆయన చేసే ఒక ప్రాముఖ్య పని ఏమిటంటే, ఈ పనికి రానిటువంటి ఒక చెట్టు నాటామనుకోండి, పనికి రానటువంటి ఈ గడ్డిని, తర్వాత అందులో పనికిరానటువంటి చెత్త చెదారం అంతా కూడా ఈ వ్యవసాయదారుడు పీకి పక్కన వేసి ఎండిపోయిన తర్వాత దాన్ని కాల్చి వేస్తాడు. దేవుడు కూడా చేసే పని అదే అని వాక్యం చెబుతుంది. ఇక్కడ ఏమంటాడంటే చూడండి ఆ విషయము, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును అన్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే మనము ప్రభులో ఉంటామో ఇప్పుడు మనం ఏం చేయాలి? మనము ఆయనతో అంటుకట్టబడాలి, మనం ఫలించే వారిగా ఉండాలి.
ఒకవేళ మనలో ఫలములు రాలేదు అనుకోండి, మనం ఫలించడం లేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే ఆయన దానిని తీసి పారవేస్తాడంట. ఈ మాట చదువుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యంగాను ఉంది, భయంగా కూడా ఉంది. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనము బాగా ఆలోచించాలి. ఏదైనా ఒక చెట్టు తిన్నగా పెరుగుతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే, నేను మొన్నటి దినమున మన గేటు ముందు ఒక ఏమంటారు గానుగ చెట్టును మనం పెంచుతా ఉన్నాం. దానికి కింద కూడా చాలా మొక్కలు వచ్చేసాయి. తర్వాత కొన్ని కొమ్మలు అడ్డుదిడ్డంగా పెరుగుతూ ఉన్నాయి. నేను వాటిని ఏం చేశాను, ఇవి ఉన్న వేస్ట్ రెండవది అడ్డంగా వస్తున్నాయి, ఈ చెట్టు తిన్నగా పెరగడానికి అడ్డంగా ఉన్నాయని ఆ మొదట్లో ఉన్నటువంటి ఆ పనికిరాని ఆ మొక్కలన్నిటిని లేదా కొమ్మలన్నిటిని కొట్టివేశాను. ఎందుకంటే ఆ చెట్టు ఇంకా ఎత్తుగా పెరగాలంటే పిల్లరా, ఈ పనికిరాని వాటిని మనము కొట్టివేస్తే తప్ప అది పెరగదు అని దాని యొక్క అర్థము. అక్కడున్న గడ్డి అదంతా తోటంతా శుభ్రంగా చేశాను. దేవుని స్తోత్రం చెప్పిన గట్టిగా హల్లెలూయా. ఎందుకు అంటే అక్కడ పనికొచ్చే చెట్లు, ఫలాలిచ్చే చెట్లు పెరగాలి అంటే ఈ పనికిరాని వాటిని తీసి పారవేయాలని వాక్యం మనకు బోధిస్తుంది. ఇక్కడ నాలో ఫలింపని ప్రతి తీగను, అంటే యేసుక్రీస్తు ప్రభులో ఉండి యేసులో ఫలించకపోతే ఆయన ఏం చేస్తాడంటే వాటిని ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేస్తాడంట కదా. ఈ దినములలో మనము చాలాసార్లు పిల్లరా మందిరంలో ఉంటాము, సంఘములో ఉంటాము, ప్రార్థన చేస్తూ ఉంటాము, ఇంకా దేవునికి కూడా కానుకలు ఇస్తూ ఉంటాము. కానీ కొన్నిసార్లు దేవుని సంఘమునకు, దేవుని వాక్యమునకు మనం వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటాము. సౌలు రాజు మీ అందరికీ తెలుసు. సౌలు రాజు అయినటువంటి సౌలు, దేవుడు ఒక రోజున సౌలు రాజును సమూయేలు ద్వారా పిలిచి, సౌలా, అమాలేకీయులంటే నాకు ఇష్టం లేదు, వారు నన్నును నా ప్రజలను వారు వ్యతిరేకించారు, నా ప్రజలను వారు అవమానపరిచారు, కాబట్టి వారిని ఒక్కరిని కూడా ఉండకుండా నువ్వేం చేయాలి అంటే వారిని మొత్తము అమాలేకుల ఆ దేశమును మొత్తము నువ్వు సర్వనాశనం చేసేసి అందులో ఉన్నది మొత్తము శపితమైనది, నువ్వేమీ తీసుకుని రావద్దు అని చెప్పేసి సౌలు రాజుకు దేవుడు చెప్పాడు. ఇప్పుడు సౌలు రాజు అమాలేకుల మీదకి యుద్ధానికి వెళ్ళాడు. దేవుడు చెప్పినట్లుగానే సౌలు ఏం చేశాడంటే ఆ యుద్ధంలో జయం పొందాడు. ఆ తర్వాత అమాలేకీలలో అందరినీ అర్థం చేశాడు. ఆ తర్వాత మరి ఆయన ఏం చేశాడంటే రాజును చంపలేదు, తర్వాత తీసుకొచ్చారు. మీకు తర్వాత చరిత్ర మీరు చదివితే మీకు అర్థమవుతుంది సౌలు యొక్క రాజు. ఆ తర్వాత పిల్లారా మరి ఏమైందో కానీ అక్కడ కొంతమందిని వదిలిపెట్టినట్టుగా కూడా మనం చూస్తున్నాం. అమాలేకీయులను అసలు భూమి మీద లేకుండా చేయమని చెప్పాడు. ఆ తర్వాత సౌలు ఏం చేశాడంటే ఇంకా దేవుడు వద్దని చెప్పినటువంటి బంగారమును కొంత తెచ్చుకున్నాడు. తర్వాత పశువులలో కొన్నిటిని తెచ్చుకొని వెనక తన దొడ్డిలో కట్టేసుకున్నాడు. దేవుడేమో వద్దు, మొత్తం వదిలిపెట్టేసి దానిలో నువ్వేమి ముట్టుకోవద్దు అని చెప్పాడు దేవుడు. కానీ కొన్ని బాగున్నాయని తీసుకొచ్చాడు. సరే, ఈ సంగతి సమూయేలు ప్రవక్తతో దేవుడు చెప్పాడు, అయ్యా సమూయేలు, నేను సౌలు రాజుతో చెప్పింది ఆయన సరిగా చేయలేదు, కానీ తను అనుకుంటున్నాడు నేను బాగా చేశాను అనుకుంటున్నాడు, దేవుడు చెప్పినట్టే చేశాను అనుకుంటున్నాడు, కానీ నేను చెప్పినది అతను చేయలేదు, కాబట్టి అతని రాజ్యమును నేను తీసివేసి ఆ రాజ్యమును మరొకరికి ఇవ్వాలని నేను అనుకుంటున్నాను, కాబట్టి నువ్వు వెళ్ళి ఈ మాట చెప్పు అన్నాడు. అప్పుడు సమూయేలు ప్రవక్త చాలా ఆలోచన పడిపోయినాడు, అలాగే భయంతో నిండిపోయాడు. అయ్యో ఇప్పుడు ఏం చేయాలని. సరే, 2-3 సంఘటనలు సౌలు జీవితంలో జరిగినాయి, మీకు అర్థమవడానికి కొన్ని విషయాలు చెప్తాను నేను. సమూయేలు వెళ్ళాడు, సౌలా రాజా ఏం చేశావు నువ్వు? అయ్యా నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్టుగానే నేను సమస్తం చేశాను, అమాలేకులందరినీ నాశనం చేశాను, నేనేమి చేశానయ్యా అన్నాడు. అంతేనా? ఇంకా దేవుడు ఏం చెప్పాడు? నీకు ఏమి ముట్టుకోవద్దని చెప్పాడు కదా. అవునయ్యా నేనేం ముట్టుకోలేదు అని చెప్పాడు. మరి ఈ పశువుల దొడ్డిలో ఈ అరుపులేమిటి?
ఈ రంకెలేమిటి, ఈ కోడలేక అరుపులేమిటి అంటే అప్పుడు అంటాడు, అయ్యా అయ్యి దేవునికి బలిద్దామని బలమైనవి కొవ్వినవి అయ్యా కొన్ని తీసుకొచ్చానయ్యా అని చెప్తున్నాడు సౌలు రాజు. దేవుడేం చెప్పాడు? అమాలేకుల దేశమంతయు శపితమైనది, శాపగ్రస్తమైనది, దానిని నీవు ముట్టుకోవద్దు, దానిని నీవు తెచ్చుకోవద్దు. ఇప్పుడు ఏమంటున్నాడు? దేవుడే శపిస్తే ఈ సౌలు రాజు ఏమంటున్నాడు? అయ్యా అవి కొవ్వినవి బలిసినవని దేవుడికి బలి ఇద్దామని తెచ్చినానంటాడు. అంటే దేవుడు శపించినటువంటి వాటిని ఇప్పుడు సౌలు ఏమంటున్నాడు? మంచివి అంటున్నాడు. పైగా దేవుడు వద్దు అంటే వాటినే దేవునికి బలిస్తానని చెప్తా ఉన్నాడు. చాలా కదా. బైబిల్లో 2 మాటలు ఉన్నాయి, మీకు చెప్తానికి ఇష్టపడుతున్నాను నేను. గాడిదను దేవునికి కానుకగా ఇవ్వకూడదు, బలిగా ఇవ్వకూడదు. ఏమనుకోవద్దు. పడుపు వృత్తితో చేసినటువంటి డబ్బులను తెచ్చి దేవునికి కానుకగా ఇవ్వకూడదు అని బైబిల్లో ఉంది. బైబిల్లో ఉన్న మాటలు నేను మీకు చెప్తున్నాను. అంటే మీకు బాగా తెలుసు, వ్యభిచారముతో ఎవరైనా సంపాదిస్తే అవి దేవునికి కానుకగా ఇవ్వకూడదు, అవి అపవిత్రమైనవి అన్నాడు బైబిల్. ఇట్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కాదు నేను దేవునికి దీనిలో కూడా నేను దశంభాగం, అసలు నువ్వు చేసే పనే తప్పని దేవుడు చెప్తుంటే దీనికి కూడా నేను దశంభాగం తీసుకొచ్చి ఇస్తానంటే చెప్పండి, దేవునికి అవసరం అంటావి? నో. నువ్వు ఎంత ఇచ్చినా వృధా, అది శాపగ్రస్తమైనది. దేవుడు నువ్వు చేసే పనే మంచిది కాదు, దేవునికి వ్యతిరేకమైన కార్యమని ప్రభు చెబుతుంటే కొంతమంది లంచములో కూడా దేవునికి దశంభాగం తీసుకొచ్చిస్తాను సార్ అంటాడు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఏమండి, ఇవ్వచ్చు దేవునికి? అసలు తీసుకోవడం తప్పు కదా, లంచం తీసుకోకూడదు కదా. సరే, మరి పరిస్థితులు ఏమో మనకు తెలియదు. సరే, తీసుకున్నాడో దేవునికి తెలియాలి. మనం తీసుకున్నాడు అనుకుందాము. తీసుకుంటే దాంట్లో కూడా భాగం ఇస్తున్నాడంటే ఇంకా ఈ శాపగ్రస్తమైన సొమ్ము దేవుని మందిరానికి కూడా శాపం అంటిస్తుంది అన్నమాట. నీ జీవితంలో ఇస్తే సరిపోతుంది, నువ్వు లంచము తీసుకోకూడదని బైబిల్ చెబుతుంది. ఇప్పుడు దేవుడు, మీకు అర్థమవడానికి చెప్తున్నాను, దేవుడు శపించాడు అమాలేకీయులను, కానీ తీసుకొచ్చి దేవునికి ఇస్తానంటున్నాడు. అప్పుడు సమూయేలు చెప్పాడు, ఇదిగో ఇవి దేవునికి ఇష్టము లేనివి, దేవుడు శపించిన దానిని నీవు మంచివని చెప్తున్నావు. అందుకే దేవుని వాక్యంలో అక్కడ రాబడింది 15వ అధ్యాయము 22వ వచనం అనుకుంటున్నాను. 1 సమూయేలు 15:22 అంటాడు, బలులు అర్పించిన దానికంటే మాట ఇనుట శ్రేష్టము అనే మాటను సమూయేలు ద్వారా దేవుడు సౌలుతో మాట్లాడాడు. ఏది మేలంట? బలులు అర్పించే దానికంటే మాట వినుట, అంటే దేవుని వాక్యం వినుట మేలు అంటాడు. కాబట్టి దేవుని పిల్లలారా, మరి అలా జరిగింది. దేవుని వాక్యమును మనం చూసినట్లయితే ఏమైందో తెలుసా మీకు? కొంత సమయం అయిపోయింది. ఆ తర్వాత ఒక రోజున ఫిలిస్తీన్లతో మరలా యుద్ధం వచ్చేసింది. సౌలు రాజుకి యుద్ధం వస్తే, ఈ యుద్ధానికి సౌలు రాజు, తన కుమారులు యోనాతాను, తర్వాత ఎవరైనా ఇంకొక ఆయన చూస్తామా? చూడండి, 1 సమూయేలు గ్రంథము చివరి అధ్యాయము. 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము. యోనాతాను, అబీనాదాబు, మెల్కీషువాను సౌలు యొక్క 3 కుమారులను హతము చేయబడి అనే మాట చూస్తాం. గిల్బోవా పర్వతంలో చూస్తే ఎవరంట? ఇప్పుడు ఏమైందంటే సౌలు రాజు తన 3 కుమారులు కూడా యుద్ధంలోకి వెళ్ళారు. అతను ఆయుధమును మోయిన వాడును, అతని వారందరిని ఒక్క దినమునే మరణమైరి. చాలండి సిస్టర్, మరణమైరి చాలండి. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మీకు బాగా అర్థమవడానికి నేను చెప్తాను. ఇది జరిగింది. ఈ ఫిలిస్తీన్లతో యుద్ధానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత యుద్ధంలో సౌలు రాజు కుమారులందరూ హతమైపోయినారు. సౌలు రాజు ఎలా హతమైపోయినాడంటే, సౌలు రాజు ఏం చేశాడంటే తన ఆయుధములు మోయేవాడితో సున్నతి లేని ఫిలిస్తీన్ల చేతులు నేను ఓడిపోయి చనిపోయే కంటే, అరే నువ్వు నన్ను చంపమన్నాడు.
తన ఆయుధాలు మోసేవాడితో ఏమన్నాడు సౌలు రాజు? నువ్వు సున్నతి పొందిన వాడువు, నువ్వు యూదుడవు కనుక నువ్వు నన్ను చంపురా, వాడి చేతులు తెచ్చే కంటే నాకు చాలా అవమానంగా ఉంది. ఒక సున్నతి లేని ఫిలిష్తీయుడు నన్ను చంపడం అనేది నాకు ఇష్టం లేదు అని ఈ ఆయుధాలు మోయి వాడితో అడుగుతాడు సౌలు రాజు. కానీ పాపం వాడు ఎలా చంపగలడు రాజుని కదా? రాజా, నేనంత పని చేయలేనయ్యా, నేను చంపలేను నిన్నంటే, అప్పుడు సౌలు ఏం చేస్తాడంటే, ఇక లాభం లేదు, ఆ శత్రువు అయినటువంటి సున్నతి లేనటువంటి ఆ ఫిలిష్తీయుని చేతులు చచ్చే కంటే నన్ను నేనే చంపుకుంటానని తన కత్తి మీద పడి ఏమవుతాడు? తన కత్తి మీద పడిపోతాడు. అంటే తన కత్తి తానే పడుకుంటాడు, సూసైడ్ చేసుకోవడానికి సౌలు రాజు ప్రయత్నించాడు. అప్పుడు ఈ ఆయుధం మోయేవాడు చూసి, అమ్మో రాజుగారే చనిపోయినాడా, నేనెందుకని వాడు కూడా, ఈ ఆయుధాలు మోయేవాడు కూడా, వాడు కూడా తన కత్తితో తానే పొడుచుకొని దాని మీద పడిపోతాడు. చనిపోతాడు. ఆయుధాలు మోయేవాడు చనిపోయాడు, ఇక్కడ కూడా మోయేవాడు చనిపోయినట్టుగా సౌలు కూడా చనిపోయినట్టున్నాడు. కానీ ఆ తర్వాత మీరు బాగా, ఆ తర్వాత యుద్ధంలో అందరూ ఓడిపోయినారు, చనిపోయినారు. ఫిలిష్తీయుల చేతిలో సౌలు ముగ్గురు కుమారులు చనిపోయినారు. ఆ తర్వాత జరిగింది ఏమిటంటే, దావీదు తర్వాత రాజు కావలసిన వాడు, అభిషేకానికి ఎదురు చూస్తున్నటువంటి వాడు. ఈ దావీదు రాజైనప్పుడు ఒకడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు ఆ గిల్బోవ పర్వతం జరిగిపోయింది. ఆ గ్రామ ప్రజలు వారిని తీసుకొని వెళ్ళి అందరినీ సమాధి చేస్తారు. సౌలు యొక్క ఏమంటారు, మెడను వాళ్ళు కొట్టుకొని వెళ్ళిపోతారు. ఏమంటారు, మొండాన్ని మాత్రమే వదిలిపెడతారు వాళ్ళు. ఒకడు దావీదు దగ్గరికి పరిగెత్తుకొని వస్తాడు. ఒకడు, అయ్యా ఇంకేముంది రాజా, ఇదిగో సౌలు రాజు చనిపోయినాడు, తన ముగ్గురు కుమారులు చనిపోయినారు గిల్బోవ పర్వతంలో, ఇదిగో వారు ఆ గ్రామ ప్రజలు తీసుకువెళ్ళి వారిని సమాధి చేశారంటే దావీదు చాలా సంతోషించాడు. సంతోషించాడంటే ఎందుకు, వాళ్ళు చనిపోయినందుకు కాదు, ఆ గ్రామ ప్రజలు, ఆ గ్రామం పేరు కూడా మీరు తీసుకొచ్చి వారిని, ఆ డెడ్ బాడీస్ను దహన కార్యాలు చక్కగా గౌరవంగా వారు చేశారు అని. అయితే దావీదు అడుగుతాడు, అరే సౌలు రాజు ఎలా చనిపోయినాడంటే, వాడు అంటాడు, అయ్యా ఆ కత్తి మీద పడి కేకలు వేస్తున్నాడు, ప్రాణము కొన ఊపిరితో కొట్టగలాడుతూ ఉన్నాడు. నేను ఆ దారిన వస్తా ఉంటే నన్ను అడిగాడు, ఏమని అడిగాడంటే, అయ్యా ఈ వేదన పడలేకపోతున్నాను, నన్ను చంపేరా అన్నాడు. అందుకని నేనే ఏం చేశాడంట, చూడండి నా మాట చదువుకుందాం. 2 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం చదువు. నీవెవడవని అతడు నన్ను అడుగగా నేను అమాలేకుడినని చెప్పి తిని, అతడు నా ప్రాణము ఇంకా నాలో ఉన్నది కానీ తల త్రిప్పు చేత నేను బహు బాధపడుచున్నాను. నీవు నా దగ్గర నిలవబడి నన్ను చంపమని సెలవీయగా ఈలాగు పడిన తరువాత అతడు బ్రతకుడని నేను నిశ్చయించుకొని అతని దగ్గర నిలిచి అతనిని చంపి తిని, తరువాత అతని తల మీద ఉన్న కిరీటమును అష్ట కంకణములను తీసుకొని నా ఏలిన వాడవే నీ యొద్దకు వాటిని తెచ్చియున్నానని అనెను. ఆ దావీదు ఆ వార్త విని తన వస్త్రములను చింపుకొనెను. అతని యొద్దున్న వారందరూ అలాగునా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆలోచిస్తున్నారా? మీకు ఏమర్థమైందో నాకు ఇంకా అర్థం కాలేదు, కానీ నేను మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. అతడు ఆ కత్తి మీద పడి ప్రాణము పోలేక, చావలేక, బ్రతకలేక కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు, వాదన పడుతున్నాడు సౌలు రాజు. ఆధారణ వస్తున్నటువంటి వాడిని చూడండి, దావీదు దగ్గర వచ్చి చెప్తున్నాడు, నువ్వెవడు అంటే, అయ్యా నేను అమాలేకీయుడును అన్నాడు. అంతేనా? 8వ వచనం చూడండి. నీవెవడమని అతడు నన్ను అడుగగా నేను అమాలేకుడినని చెప్పి తిని. అతడు ఏమంటాడు, సౌలు రాజు, అయ్యా నా ప్రాణం ఇంకా నాలో కొట్టిమిట్టాడుతుంది, నేను ఈ వేదన పడలేకపోతున్నాను, నన్ను చంపమన్నప్పుడు ఇప్పుడు ఏం చేశాడంట, ఈ అమాలేకీయుడు ఏం చెప్పాడు, సౌలు రాజును చంపేసేశాడు. సౌలు రాజును చంపాడు. సౌలు రాజును చంపింది ఎవరు? అమాలేకీయుడు.
సౌలు రాజు ఎవరితో యుద్ధం చేస్తున్నాడు? ఫిలిష్తీయులతో. అంతకుముందు యుద్ధం చేశాడు ఎవరితోటి? ఇప్పుడు చంపింది ఎవరు? ఫిలిష్తీయులు చంపినా అర్థం ఉంది, కానీ చంపింది ఎవరు? సౌలు రాజుని. పనివాడు చంపినా బాధపడేవాడు కాదు దావీదు రాజు. ఇప్పుడు దావీదు ఆ మాట విని తన వస్త్రమును చింపుకున్నారు. అందరూ అలా చేసిపోయినారు. దేవుడు ఏం చెప్పాడు సౌలుకి? అమాలేకులు యుద్ధానికి పోయినప్పుడు అందరినీ చంపన్నాడు. నీకు అర్థమవుతుందా? శేషమే మిగిలించొద్దు, అమాలేకులందరిని హతం చేయమని చెప్పాడు దేవుడు. సౌలు ఏం చేశాడు? తనను చంపడానికి ఒకరిని దాచిపెట్టుకున్నట్టుగా ఉన్నాడు. ఇప్పుడు సౌలును చంపింది ఎవరు? సౌలును చంపింది ఎవరు? అమాలేకీయుడు. ఎంత విషాదకరము! దావీదు తన బట్టలు చింపుకున్నాడు. ఆ తర్వాత ఉగ్రుడైపోయినాడు. అరే, దేవుని యొక్క అభిషేకం పొందిన వాడిని చూడమా మాట ఉందే, యెహోవా అభిషేకించిన వాడిని చంపుటకు నీవేళ అతనిని చేయవెత్తితివి. యెహోవా అభిషేకించిన వాడిని నేను సంపితినని నీవు చెప్పితివే, నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యము గనుక నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివని వానితో చెప్పి తన వారిలో ఒకరిని పిలిచి నీవు పోయి వాడిని చంపమనగా అతడు వాడిని కొట్టి చంపెను అనే మాటలు చూస్తాం. ఎందుకు ఈ మాట పిల్లలు మీరు గమనించండి. దేవుడు ఏం చెప్పాడంటే ఒక్క శ్వాసం కూడా, ఎంతైనా శేషం కూడా నువ్వు మిగిలించకూడదు కదా. భాగాలు కూడికలు తీసివేతల్లో శేషం మిగులుతుంది. అంటే మిగిలిన దాన్ని శేషం అంటారు, మిగలకుండా ఉంటే జీరో వస్తుంది. ఈ సౌలు చేసినటువంటి తప్పిదము దేవుడు చెప్పాడు ముందే, అమాలేకీయులు ప్రమాదము, వారు నాకును నా ప్రజలకును వ్యతిరేకమైన వారు, వారి మీద నాకు మనసు లేదు, వారిని నువ్వు అందరినీ చంపేయమంటే ఇక్కడ సౌలు రాజు నేను అందరినీ చంపానని చెప్తున్నాడు, కానీ కొంతమందిని మిగిల్చినట్లుగా చూస్తున్నా. చివరికి ఏం జరిగిందంటే ఎవరైతే మిగిలిపోయారో ఆ అమాలేకీయుడే ఇప్పుడు సౌలు రాజు యొక్క ప్రాణము తీశాడు. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా మీకు? నీ పాపము నిన్ను పట్టుకొనును అన్నాడు. చాలాసార్లు దేవుడు అదే చెప్తున్నాడు. సౌలు రాజు చనిపోయాడు, తర్వాత అమాలేకీయుని దావీదు చంపివేశాడు. ఓకే, అదంతా తెరిచి చెప్తుంది. ఈరోజు ఎందుకు నేను ఈ మాటను మీకు గుర్తు చేస్తున్నాను ప్రియులారంటే, దేవుని వాక్యం చెబుతుంది సౌలు నాలో ఫలింపని ప్రతి తీగను నేను, దేవుడు ఏం చెప్తున్నాడు? ఆయన తీసి పారవేయను అన్నాడు. ఇప్పుడు సౌలు మొదటగా దేవుని ఆత్మ కలిగిన వాడు, బైబిల్ చెబుతుంది. దేవుళ్ళో ఉన్నవాడు. దేవుడు చెప్తున్నాడు, దేవుడు ఎక్కడో గాడిదలను మేపుకునేవాడిని ఎతికేవాడిని తీసుకొచ్చి రాజుగా చేశాడు. అంతా నువ్వు చెప్పిందే ప్రభు అన్నాడు, దేవునితో ఉన్నాడు. కానీ రాజు అయిన తర్వాత దేవుని మాటను అతను అతిక్రమించి దేవుడు చేయవద్దు అన్న దానిని చేసి దేవుని యొక్క శాపమును కొనుక్కున్నాడు. ఒకవేళ మనము కూడా పిల్లలు మన జీవితంలో ప్రభువును నమ్ముకున్న తర్వాత ఈ ఒక్కటే కదా, ఈ చిన్న పాపమే కదా, లేకపోతే ఈ చిన్న తప్పిదమే కదా, దేవుడు క్షమిస్తాడులే అనుకొని పాపమును మనం శేషముగా ఒకవేళ మనలో ఉంచుకుంటే ఒకరోజు అది పెరిగి పెద్దదైపోయి ఏమవుతుందంటే మనలను దేవునికి దూరముగా చేస్తుంది. సౌలు రాజు ఒక్క అమాలేకుని మిగిలిటం మూలన చివరికి తన ప్రాణాన్ని కోల్పోవాల్సి వచ్చింది, తన రాజ్యమును కూడా కోల్పోయాడు. కాబట్టి దేవుని పిల్లలమైన మనము ఇప్పుడు క్రీస్తులో అంటగట్టబడిన వారిగా ఉండాలి. ఉన్నప్పుడు ఇక మనలో ఏముండకూడదు? ప్రాచీన స్వభావం ఏది కూడా మనం మిగిల్చకూడదు, పాత స్వభావం ఏముండకూడదు. మనము ప్రభువు కొరకు బ్రతకాలి. పౌలు గారు అంటాడు, పౌలు గారు అంటాడు, బ్రతుకుట క్రీస్తు, సావైతే లాభము అనే మాటలను మనము చూస్తాం. ఇప్పుడు సౌలు రాజును మనం విన్నాము, ఇప్పుడు పౌలు గారి జీవితాన్ని కూడా విందాము. పౌలు గారు మీరు గమనించండి, సౌలేమో పాపమును మిగిల్చుకున్నాడు కొద్దిగదేనని, ఒక్కటే కదా అని. సౌలు
బాగా గమనించండి, సౌలు రాజు వేరు, సౌలు వేరు. సౌలు కూడా బెన్యామీను గోత్రికుడే. సౌలు కూడా సౌలు రాజు యొక్క చుట్టమే. హలో, వింటున్నారా? సౌలు కూడా ఎవరు? బెన్యామీను గోత్రికుడే. ఈ సౌలు కూడా సౌలు రాజు యొక్క చుట్టమే, అంతే కదా. బెన్యామీను గోత్రికులు అంతే, వాళ్ళందరూ చుట్టాలు అవుతారు కదా, బంధువులు. కానీ ఈ సౌలు ఎప్పుడైతే, సౌలు రాజు కాదు, సౌలు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువును ఆ దమస్కస్ మార్గంలో కలుసుకున్నాడో, ఇప్పుడు సౌలు ఏమైపోయినాడు? పూర్తిగా పౌలుగా మారిపోయాడు. అంటే ఇక పాతది ఏమి కూడా తను మిగిల్చుకోలేదు. ఇప్పుడు ప్రభువులే మాట్లాడుతున్నాడు, ప్రభువులే జీవిస్తున్నాడు, ప్రభువులే ఆయన కార్యములను జరిగిస్తున్నాడు. కనుక మనము సౌలు రాజు వలె ఉండకూడదు, పౌలుగా మారిన సౌలు వలె మనము ఉండాలి. అప్పుడు మనము క్రీస్తులో ఏమవుతాము? బహుగా ఫలిస్తాము. ఒకవేళ మనం అలాగలా లేకపోతే నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన ఏం చేస్తాడంట? తీసి పారవేస్తాడు. ఫలించే తీగ కొన్ని ఉంటాయి కదా, ఫలించే తీగలు కొన్ని ఉంటాయి కదా. చూడండి, వాక్యం చెబుతుంది, ఫలించు తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలో పనికిరాని తీగలను తీసి పారవేయును. ఎందుకు తీసేస్తాడు ప్రభువు ఈ పనికిరాని తీగలను, ఫలింపని తీగలను దేవుడు ఎందుకు తీసివేస్తాడు అంటే, ఎందుకు తీసివేస్తాడంటే ఫలించే తీగ ఉందే, ఆ తీగ మరి ఎక్కువగా ఫలించాలని ఈ పనికి మాలిన తీగలను ఆయన తీసిపారేస్తాడు. ఒక కొమ్మ, ఒక చెట్టుకు 10 కొమ్మలు ఉన్నాయనుకోండి, ఇప్పుడు 10 కొమ్మలకు ఆ చెట్టు యొక్క సారము సరిపోకపోవచ్చు. అప్పుడు ఏం చేస్తాడంటే కొన్ని కొమ్మలను తీసివేస్తాడు, కొన్ని కొమ్మలను తీసివేస్తాడు. ఏ కొమ్మలు తీసేస్తాడు? ఫలింపని కొమ్మలను తీసి వేస్తాడు. మీకు ఇంకా బాగా అర్థమయ్యేటట్టు చెప్తాను. లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనం మనం చదివినట్లయితే యేసు ప్రభువు ఒక ఉపమానం చెప్పాడు. ఏమంటున్నాడు? మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను, ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లను వెదకవచ్చినప్పుడు మరి ఏమీ దొరకలేదు. గనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను అంజూరపు చెట్టును పండ్లు వెదకవచ్చున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించిన సరి లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పి, లేని ఎడల దాన్ని ఏం చేయాలంట? నరికించి వేయమని చెప్పాను. ఇక్కడ మనం ఇప్పుడు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉన్నది. ద్రాక్ష తోటలో అంజూరపు తొట్టు, ఏమంటారు, అంతర పంటలు వేయడం అంటారు, అంతర వ్యవసాయం ఇది కదా. ఒకే చేలో కంది, మినుము, జొన్నలు ఇంకా అన్నీ వేస్తూ ఉంటారు కదా. కొన్ని పంటలు, నిమ్మకాయ తోట వేసినప్పుడు మధ్య ఖాళీలో కొన్ని పంటలు వేస్తూ ఉంటారు. ఇవన్నీ వ్యవసాయదారులకు తెలుసు. ఇక్కడ కూడా ఒక రైతు, ఒక యజమాని తనకున్నటువంటి ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటాడు. సరే, తోటమాలి చక్కగా దానికి నీళ్లు పెడుతున్నాడు, వేరు వేస్తున్నాడు, ఇంకా చేసేదంతా సేదవలన్నీ చేస్తున్నాడు. ఆ అంజూరపు చెట్టు పంట కాలానికి వచ్చింది. పండే టైంలో అదేమైందంటే ఒక సంవత్సరం పండలేదు. ఏందబ్బా ఇది పండలేదని, సరే యజమాని చూసి, సరే దీనికి మరలా నీళ్ళు పెట్టు, మేత వేస్తూ ఉండు అంటే, మేత వేస్తూ ఉంటామంటే ఎరువు వేస్తూ ఉండు, చక్కగా చేశాడు. 2వ సంవత్సరం వచ్చాడు, ఒక్క కాయ కూడా కాయలేదు. 3వ చెట్టు కూడా వచ్చాడు, 3వ సంవత్సరం కూడా వచ్చాడు. చూస్తే ఈ అంజూరపు చెట్టు అసలు ఒక్క పండు కూడా లేదు. ఏది పూతైనా లేదు, పిందైనా లేదు, కాయ అయినా లేదని ఒక పాట కూడా మనం పాడుతూ ఉంటాం. ఈ యజమానుడు చూశాడు, చాలా బాధ కలిగింది. అరే, నేను 3 సంవత్సరాల నుండి 3 years నుండి ఇది కాపుకు రావాల్సిన 3 సంవత్సరాల నుండి నేను ఎదుగుతా ఉన్నాను, ఒక్క కాయ కూడా లేదు దీంట్లో.
కాబట్టి ఇప్పుడు నేను ఏం చేద్దామా, ఈ చెట్టుని ఇలా ఉంచుదామా, నరికి వేద్దామా, ఇలా ఉంటే కాస్తుందో లేదో, కాబట్టి దీన్ని తీసివేస్తేనే మంచిదని ఈ యజమానికి ఒక ఆలోచన వచ్చి ఏం చేశాడంటే, అక్కడ పనిచేసే తోటమాలిని పిలిచి, బాబు నేను 3 సంవత్సరముల నుండి ఏం చేస్తున్నానంట, ఈ చెట్టున, అంజూరపు చెట్టున పండ్లు వెతుకువస్తున్నాను కానీ నాకేమీ దొరకలేదు. కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఆయన చెప్తున్నాడు, దీని వలన చూడండి, దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. దీన్ని నరికేయి, దీని వలన ఏమవుతుందంట, ఈ భూమి ఎలా వ్యర్థమైపోవలను అన్నాడు. ఈ చెట్టును ఏం చేయాలంట, ఇది 3 సంవత్సరాలు ఫలించలేదు కనుక దీన్ని నరికివేయి. ఎందుకు నరికివేయాలి అంటే కూడా జవాబు చెప్తున్నాడు. ఎందుకు నరికివేయాలంటే, ఈ చెట్టు వలన ఈ భూమి కూడా ఎలా వ్యర్థమైపోవాలి. ఈ అంజూరపు చెట్టు ఉంది, ఈ అంజూరపు చెట్టు ఏమంటారు, కొంత భూమిని ఇది ఆక్యుపై చేస్తుంది కనుక ఇప్పుడు అక్కడ ఇంకా ఏ చెట్లు వేయటానికి లేదు, ఆ చెట్టు కింద ఏ చెట్లు పండటానికి అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు ఈ అంజూరపు చెట్టు వలన ఈ భూమి వ్యర్థమైపోతుంది కదా. కొన్నిసార్లు కొంతమంది అంటారు, వాడు తినడు ఇంకొకరిని తినేయడు, వాడు రాడు ప్రార్థనకి ఇంకొకరిని రానియడు. దేవునికి ఇచ్చే విషయంలో కూడా వాడు ఇవ్వడు, ఇంకొకటిస్తే ఒప్పుకోడు, ఇవ్వనియడు. ఇలాంటి వాళ్ళు ఎక్కువైనారు సంఘంలో కూడా. కొన్ని సంఘాలలో ఎక్కువ మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం. దేవునికి వాళ్ళు ఇవ్వరు, సరే ఇవ్వకపోతే దేవుని స్తోత్రం, అది వాళ్ళ ఇష్టము, ప్రభు స్తోత్రము. ఒకరోజు ప్రభుకు వాళ్ళు లెక్క చెప్పుకుంటారు, అది వేరే మంచి విషయం, అది ప్రభువే చూసుకుంటాడు. కానీ ఇచ్చేవాడిని కూడా జరగొడతారు. ఎందుకని? ఇచ్చేవాడు ఏమవుతున్నాడు, వాడు ఆశీర్వదించబడతాడు, దీవించబడతాడు. ఆ విత్తనం పెరిగి పెద్ద చాలా కాయలు వస్తుంది, వాడు సమృద్ధిని అనుభవిస్తూ ఉంటాడు. వాటిని బట్టి దేవుడు సంతోషపడుతూ ఉంటాడు, వాటిని బట్టి దేవుని సేవకులు కూడా సంతోషిస్తూ ఉంటారు. కొన్నిసార్లు దేవుని సేవకులు దేవుడు వారిని మెచ్చుకుంటూ ఉంటారు. కాబట్టి ఇవ్వనోడికి అది ఎట్లుంటుంది, కష్టంగా ఉంటుంది. పాస్టర్ గారు వాడినే పొగుడుతున్నాడనో, నిజానికి ఏముండదు. తను ఇవ్వలేదు కనుక తనలో అపరాధ భావం ఉంది కనుక ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. నన్ను ఏమన్నా అనుకుంటారేమో, కొన్నిసార్లు మనం ఇవి ఎక్కువ గమనిస్తాం, ఏమన్నా అనుకుంటారేమో, పాస్టర్ గారికి తెలిసిపోతుందేమో, దేవునికి ఇట్లా అనుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే, నేను ఇవ్వలేదు కనుక, నేను ఆశీర్వాదం పొందట్లేదు కనుక, నేను ఫలించడం లేదు కనుక వాడు కూడా ఫలించకూడదు అనే అభిప్రాయంతో చాలామంది అలా ఉంటారు. అందుకని ప్రభు అంటాడు, ఇక్కడ దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలి చెట్టు ద్వారా, కాబట్టి ఇది ఫలించలేదు, దీనిని నరికి. కొన్నిసార్లు ఇలాగే జరుగుతూ ఉంది. దేవుడు కూడా కొంతసార్లు వీళ్ళరా సంఘంలో కూడా కొంతమంది వెళ్ళిపోవడానికి కొన్ని కారణాలు కూడా ఉంటాయి. మనం అనుకుంటాము ఎందుకు ఇలా జరుగుతూ ఉందని. కొన్నిసార్లు దేవుని సేవకులుగా మేము బాధపడుతూ యాదన అనిపిస్తాం, అయ్యో ఎందుకు కొంతమంది వెళ్ళిపోయినారే, రాలేకపోతున్నారని. కానీ వీళ్ళ ఒకవేళ దేవుని చిత్తమేమో, పనికి రాని ప్రతి చెట్టు ఏం చేయాలంట, నరకబడి అగ్నిలో వేయబడుతుందంట. ఇక్కడ చెప్తున్నాడు, ఈ చెట్టును నరికి వేయము అన్నాడు. ఫలింపని ప్రతి తీగను ఆయన ఏం చేస్తాడంట, చెప్పండి అందరికీ చూడండి, ఫలింపని ప్రతి తీగను ఆయన ఏం చేస్తాడంట, తీసి పారవే. ఇప్పుడు ఈ యజమాని చెప్తున్నాడు, ఈ అంజూరపు చెట్టును ఏం చేయాలని, నువ్వు నరికి పారవేయమన్నాడు. పాపం ఈ తోటమాలి కాస్త మంచోడులాగా ఉన్నాడు, నాలాగా. హల్లెలూయా. ఏమో అందరు నవ్వుతున్నారు, మీరేమంత మంచోళ్ళు కాదులేనట్టుగా. సరేలే, మరి దేవునికి స్తోత్రం, నేను అనుకుంటున్నా మంచోడినని. అందరూ అలా అనుకోకపోతే మనం ముందుకు సాగలేము. కొంతమందిలో ఒక భావం ఉంటుంది, నేను అంత మంచోడిని కాదేమో. నో నో నో, యు ఆర్ వెరీ గుడ్. మనం ఒక పాజిటివ్ కన్ఫెన్స్లోకి రావాలి. అలా అనుకుంటుంటే నువ్వు మంచివాడిగా మారిపోతావు. చెప్పండి కడిగా హల్లెలూయా, చెప్పు హల్లెలూయా. ఆయన ఏమంటాడండి ఈ సేవకుడు, ఆ తోటమాలి, అయ్యా ప్రభువా, యజమానుడా, అయ్యా నేను దీని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరి, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. ఈ తోటమాలి ప్రాధేయపడుతున్నాడు. ఎందుకంటే పాపం దాన్ని చక్కగా పెంచాడు కదా. ఒక అంజూరపు చెట్టు ఎన్ని సంవత్సరాలు కాస్తుంది, కనీసం కొన్ని చెట్లు ఫ్రూట్స్ ఉన్నవి, మామిడి చెట్టు, నిమ్మ చెట్టు, తర్వాత బత్తాయి చెట్టు, ఇవన్నీ కూడా ఒక 5 సంవత్సరాలు ఉన్నాయి. ఇప్పుడు అన్నీ
కొన్ని చెట్లు వచ్చేసినాయి ఇప్పుడు అంత హైబ్రిడ్ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కాపు వస్తుంది. కనీసం ఒక మినిమం 5 years. ఆ చెట్టు నాటిన తర్వాత అనుకుందాము 5 సంవత్సరాలు వాడు చాలా ప్రయాసపడి చెట్టుని పెద్దదిగా చేశాడు. ఒక్కసారి ఆ చెట్టు నరికేయమన్నప్పుడు ఈ తోటమాలికి చాలా బాధ కలిగింది, వేదన కలిగింది. ఎందుకంటే దానిని పెంచి పెద్ద చేశాడు కదా, బాధ కలుగుతూ ఉంది. దేవుని వాక్యంలో యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో కూడా అంటాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గి వినుము, నేను పిల్లలను పెంచి పెద్దవారిని చేస్తే వారు ఏం చేశారంటే నా మీద తిరగబడ్డారు, నేనేం చేయాలి వీళ్ళకని ఆయన ఎంతో వాపోతున్నాడు దేవుడు అక్కడ కదా. కొన్నిసార్లు మనము సంఘములో కానీ లేకపోతే మనల్ని ప్రేమించే వాళ్ళు కానీ కుటుంబంలో కానీ పిల్లలను మనం పెంచి పెద్ద చేస్తాం. ఈరోజు పేరెంట్స్ డే అంటే విన్నారా మీరు ఎప్పుడన్నా? తెలుసా మీకు? మదర్స్ డే, ఫాదర్స్ డే, పాస్టర్స్ డే అన్నీ అయిపోయినాయి. ఈరోజు ఏంటి అసలు? నేను సంగతి మర్చిపోయి ఈరోజు పేరెంట్స్ డే, తల్లిదండ్రుల దినోత్సవం అంట. మీ తల్లిదండ్రులను కొంత గౌరవించండి. పిల్లలు పెద్దవాళ్ళు కూడా, మాకు పెళ్ళి అయిపోయింది, మాకు తల్లిదండ్రులు పని లేదు అనుకోవద్దు. మీ తల్లిదండ్రులు ఉంటే వారిని సన్మానం చేయండి, కొంచెం ప్రేమించండి. మీరేం చేయనక్కర్లేదు, ఆ రోజు వాళ్ళతో పని చేయకుండా మీరు పని చేయండి చాలు, వాళ్ళకి అదే సంతోషం. మీరేం పెట్టవద్దు, ఏం చేయవద్దు. కానీ హల్లెలూయా చెప్పండి, కానీ హల్లెలూయా. బట్ హీ వాస్ ఆ సర్వెంట్ కదా. తోటమాలి బాగా బాధపడ్డాడు. అయ్యా నా యజమానుడా, నేను దాన్ని చాలా కష్టపడి పెంచాను. ఇంత ద్రాక్ష తోటలో ఒక్క చెట్టే ఉందంట, అది కూడా చూడండి, ఒక్క చెట్టు ఉంది. దాన్ని ఎంతో బాగా పెంచాను అయ్యా, కాయలు వస్తే నాకు కూడా ఆశ ఉంది. 1 సంవత్సరం గడిపి నాకు అయ్యా, నేను మరలా దానిని చుట్టూ తవ్వుతాను, మరలా ఎరువేస్తాను, నీరు పెడతాను, ఈ సంవత్సరం కూడా ఉండనేమో. అది ఫలించినా సరే, ఫలించలేదు అనుకో అయ్యా, నేనే దానిని నరికించి వేయమని అతనితో ఫలించిన సరి, లేని ఎడల మీరు చెప్పినట్టుగానే చేస్తానని ఈ తోటమాలి చెప్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం అర్థం చేసుకోవాలి. ప్రభు ఎందుకు ఫలించని తీగను నరికి వేస్తాడు అంటే, ఫలించకుండా ఉంటే ఆ భూమి వేస్ట్ అవుతుంది కదా. సంఘంలో కూడా ఒక 3-4 సంవత్సరాలు ఫలించకుండా అలాగే ఉండే ప్రియ దేవుని సేవకుడు ఒక ఆయన చెప్తున్నాడు, టామ్ బ్రౌన్ గారు అని ఒక సేవకుడు చెప్తున్నాడు, 3 సంవత్సరాలు అయింది, 4 సంవత్సరాలు అయింది, ఇంకా మారు మనసు అనుభవం లేదు, రక్షణ అనుభవం లేదు, ప్రార్థనకు వచ్చే అనుభవం లేదు, ప్రభుని ప్రేమించే అనుభవం లేదు. అలాంటి వాళ్ళు ఉంటే ఉండని, పోతే పోనీ, ఎందుకు కంగారు పడుతున్నావు సేవకుడా అని అంటున్నాడు ఆయన. ఎందుకంటే పీడారా, ఇక దానివల్ల ప్రయోజనం లేదు, భూమి వేస్ట్ అవుతుంది దాని మూలాన. కాబట్టి దేవుడు మరి కొత్త వాడిని పంపిస్తాడేమో, అందుకనే దేవుడు దాన్ని తీసివేయమంటున్నాడేమో. ఓ సేవకుడు వినమంటాడు. కానీ ఒక సేవకుడు అంత ఈజీగా ఒక వ్యక్తిని తీసివేయడానికి ఆయన ఇష్టపడడు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల అనుబంధంతో ఉంటాడు, కష్టపడి వాళ్ళ కొరకు ప్రార్థించి ప్రయాసపడి శోధనలో సమస్యలో ఉండి ఒక సంఘ కాపరి అనేది ప్రియరా ఒక చిన్న పిల్లవాడిని, తన కుటుంబంలో ఒక పిల్లవాడిని పెంచినట్టుగా మరి సంఘంలో వ్యక్తులను ప్రభు సేవకుడు పెంచుతూ ఉంటాడు కదా. ఒక సంఘంలో ఒక వ్యక్తి దీవించబడినాడంటే మొట్టమొదట సంతోషించేది దేవుని సేవకులే. ఒక ఇంటిలో ఒక బిడ్డ పుట్టినాడంటే సంతోషించేది దేవుని సేవకులే. ఒక ఇంటిలో ఒక వ్యక్తికి ఉద్యోగం వచ్చిందంటే సంతోషపడేది ఎవరు? దేవుని సేవకులు. దేవుని సోదరుడు హల్లెలూయా. అమ్మయ్య, నా ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు, నా మొర ఆలకించాడని ఆయన తృప్తి చెందుతూ ఉంటాడు. అలాంటప్పుడు జస్ట్ ఏమి చేయనక్కర్లా, పాస్టర్ గారు దేవునికి వందనాలు, మీరు ప్రార్థన చేసినారంటే ఇక అంతకంటే సంతోషం ఎవరికి ఉండదు. సింపుల్ మ్యాటర్ అది కదా ప్రియరా. మరి అలాంటప్పుడు ఈజీగా ఒక చెట్టును ఎవరు తీసివేయలేరు. ఈ సేవకుడు ఎంతో ప్రియరా ప్రభు సన్నిధిలో మొరపెడుతున్నాడు. కాబట్టి దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మీరెవరు ఫలింపని చెట్టు వలె ఉండకూడదు. ప్రభు ఇష్టం ఏంటంటే, ప్రభు ప్రార్థన ఏంటంటే, దేవుని సేవకులు మా ప్రార్థన ఏంటంటే మీరు బహుగా ఫలించాలి. ఒకవేళ మీ జీవితంలో కూడా కొన్నిసార్లు ప్రియులారా దేవుడు కొన్నిటిని తొలగిస్తూ ఉంటాడు. విశ్వాసులైన వారి జీవితాల్లో మీరు గమనించండి, కొన్ని తొలగిస్తూ ఉంటాడు. తొలగించినప్పుడు మనకు బాధ కలుగుతూ ఉంటుంది, వేదన కలుగుతూ ఉంటుంది. ఎందుకు దేవుడు దీన్ని తీసివేశాడు కదా, ఎందుకు దేవుడు తీసివేశాడు? నాకు మొన్న ఎవరో ఒక అబ్బాయి ఫోన్ చేసి యవనస్తుడు, మన సోదరుడు, అంకుల్ నా ఉద్యోగ విషయంలో కొంచెం అనుమానంగా ఉంది, ప్రార్థన చేయమన్నాడు. నాకు ఎందుకు ఒకటే మాట వచ్చింది, దేవుడు నీ ఉద్యోగం తీస్తున్నాడంటే నీకు దీనికంటే పెద్ద ఉద్యోగాన్ని ఇస్తున్నాడు. చెప్పండి కదా హల్లెలూయా, చెప్పండి కదా హల్లెలూయా. సమ్ టైమ్స్ దేవుడు అలా చేస్తాడు. మనం అనుకుంటాము ఒకవేళ ఈ చిన్న ఉద్యోగం పోతే ఎలా బ్రతకాలి,
అయ్యో ఈ చిన్న ఆశీర్వాదం పోతే మనం ఎలా జీవించాలనుకుంటాము. కానీ దేవుని ఉద్దేశంలో నువ్వు ఈ చిన్నదానిలో ఉండుట దేవుని చిత్తం కాదు. నువ్వు పెద్దవాడి కావాలి, నువ్వు బహుగా ఫలించాలి. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును అంటాడు. ఏంది వచనంలో? మీరు బహుగా ఫలించాలి. చాలాసార్లు మనము మనకున్నటువంటి కొన్నిటిని వదులుకోము. దేవుడు చెప్తాడు, దాన్ని వదిలేయమంటాడు. మనం ఏం చేస్తామంటే, వామ్మో ఏమైద్దో ఏమో అనుకుంటాం. ఏదైనా ఒకటి కావచ్చు, అది మన వ్యక్తిగత జీవితంలో కానీ, ఉద్యోగ జీవితంలో కానీ, లేదా మరొకటి కానీ ఏమో అనుకుంటాం. ప్రియులారా, దేవుని వాక్యం చూస్తుంది, మీరు బహుగా ఫలించుట నా తండ్రి చిత్తం. ఒకసారి కొంతమంది యవనస్తులు ఒక చిన్న బోట్లో సముద్రంలో ప్రయాణము చేస్తూ ఉన్నారంట. వారు కొంత దూరం పోయిన తర్వాత పెద్ద గాలి తుఫాను వచ్చింది. ఆ తుఫాన్లో ఈ బోటు తిరగబడిపోయింది. తిరగబడిపోయిన తర్వాత అందులో ఉన్న వాళ్ళందరూ సముద్రంలో పడిపోయినారు. ఎటు పోయాడు అటు పోయినాడు. అందరూ చనిపోయినారు. ఒక్కడు మాత్రమే మిగిలాడు. వాడు చిన్నగా అట్లా ఇట్లా అది ఏదో చెక్క అది పట్టుకొని ఈదుకుంటా బోదుకుంటా మొత్తానికి చిన్నగా చాలా ఒక రాత్రి పగల తర్వాత ఏమంటారు, ఒక రేవుకు చేరాడు. ఒక దీవి అంటేనా దీపం, ఒక దీపానికి చేరాడు. దీపము, దీపకల్పము. భారతదేశము చెప్పండి ఏంటంట? దీపకల్పమా? అదేనా దీపకల్పం కదా? 3 చుట్లు పెనున్సల కదా, 3 వైపుల నీళ్ళుంటాయి, ఒకవైపు భూమి ఉంటుంది. దానిని ఏమంటారు? దీపకల్పం అన్నారు. ఓకే, అట్లా వాడు ఒక దానికి చేరుకున్నాడు. చేరుకుంటే పాపం ఏం తినాలి, ఎక్కడ ఉండాలి, ఇల్లు లేదు, చుట్టూ అడవి, క్రూర మృగాలు, జంతువులు. కానీ ఎట్ట చేయాలి? ఎవ్వరు ఆ దీవిలో మనుషులు అనేవాళ్ళు ఎవరు లేరు. ఇక ఎలాగైనా బ్రతకాలి. ఇక నేను దరికి చేరలేను, భార్య పిల్లలను కలుసుకోలేను, బంధువులను కలుసుకోలేను, చర్చి కూడా వెళ్ళలేను. అయ్యో ప్రభువా నాకు సహాయం చేయమని పాపం రాత్రి పగలు అప్పుడు బాగా ప్రార్థన చేస్తారు. లేక తప్పదుగా. అంతకుముందు సరిగ్గా వెళ్ళినా లేదు తెలియదు, కానీ చర్చికి ఇంకా బాగా దేవా స్తోత్రం అని మొర పెడుతున్నాడంట. సరే ఎట్టనో చేసేసి అదే అడవి కదంతా ఆ దీపంలో కాయలు ఆకులు అలమలు తింటూ ఉన్నాడు. చేపలు బాబులు పట్టుకొని ఏదో చేసుకుంటా తింటూ ఉన్నాడు. ఆ తర్వాత ఒక రోజున ఏం చేశాడంటే, చుట్టుపక్కల ఉన్న కట్టెలు అన్నీ ఏరుకొని ఆ చలికి తట్టుకోలేక ఒక చిన్న గుడి చేసుకున్నాడంట. ఏంటంట? గుడిసె అంటే తెలుసా మీకు? ఒక చిన్న హట్ వేసుకొని అతను దాంట్లో ఉంటూ ప్రార్థన చేసి, ప్రభువా నీ చిత్తమయ్యా, నేను దరికి చేరతానో లేదో అని పాపం వేదన పడుతూ ప్రార్థన చేసుకుంటూ దేవుడు నమ్ముకున్న అబ్బాయి అలా చేస్తూ ఉన్నాడంట. ఒకరోజు ఉదయాన్నే లేచి ఏం చేశాడంటే, తన ఆహార సంపాదన కొరకై వెళ్ళాడు. ఎక్కడికి? అడవిలోకి వెళ్ళాడు. ఏమన్నా పండ్లు అవి కోసుకొని తిందాము, ఇక ఏం లేదు కదా అని వెళ్తే, అతను ఎక్కడో కట్టెలు ఏరుకుంటానో లేకపోతే అది చేసుకుంటా ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఏమంటారు, ఈ గుడిసె తనకున్న ఈ హట్టు తగలబడిపోతుందంట. ఏమైంది? తగలబడిపోయింది. ఇక పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయ్యో ఏం చేయలేక అలా చూస్తున్నాడు. దేవునికి న్యాయం ఉందా? దేవుడు ఎంత అన్యాయస్తుడు, ఎంత కష్టపడ్డాను, నేను బతకడానికి దేవునికి ఇష్టం లేదా? నేనేం తప్పు చేశాను? ప్రభువాని రోజు ప్రార్థన చేస్తున్నాను కదా, నేను ఎలా చేయాలా? నేను ఎంత కష్టపడి ఈ 10-15 రోజులు కష్టపడి ఒక చిన్న గుడిసె లాంటిది హట్ వేసుకుంటే దీన్ని కూడా దేవుడు కాల్ చేశాడని, దేవా ఏంటి ప్రభువా అని దేవుని దగ్గర మొరపెడుతూ బాధపడుతూ ఏడుస్తూ ఇక అలాగే కూర్చునిపోయాడంట. మరుసటి రోజు నెక్స్ట్ డే ఒక షిప్, ఒక పెద్ద పడవ, షిప్ కాదు ఒక పెద్ద పడవ ఆ దరికి చిన్నగా అతడు ఉన్నటువంటి ఆ దీవికి అక్కడికి వచ్చిందండి. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అప్పుడు అతనికి ఏం అర్థం కాలేదు.
సరే, ఈ బోట్లో ఉన్న వారందరూ త్వరగా దిగి అక్కడికి వెళ్ళి చూస్తే ఎవరన్నా ఉన్నారా ఇక్కడ చూస్తున్నారు, ఎందుకు ఇక్కడ మంట వస్తుంది, ఇక్కడ ఎందుకు అగ్ని వచ్చేసింది, ఇక్కడ ఏమైందని చూస్తే ఒక్కడు దిగాలుగా కూర్చొని గడ్డము మీసాలు పెంచుకొని చాలా రోజులైంది అప్పటికే ఏడ్చుకుంటూ ఉన్నాడంట. అప్పుడు వీళ్ళు వెళ్ళి చూస్తే తడితే అప్పుడు అతను ఆశ్చర్యపోయినాడు, చాలా సంతోషపడిపోతున్నాడు. అమ్మయ్య, గుడిసె కాలిపోయింది, దేవుడు వీళ్ళని పంపించాడని సంతోషపడుతున్నాడు. ఓకే, అదంతా జరిగింది, మీకు అర్థమవుతుంది అలా ఏంటో సీను. ఆ తర్వాత అతను అడిగాడు, నేను ఇక్కడ ఉన్నానని మీకు ఎలా తెలుసు? ఈ 4-5 నెలలు మీరు రాలేదు కదా, ఇక్కడ నేను ఉన్నానని మీకు ఎలా తెలుసు అంటే, అప్పుడు ఆ వాడలో ఉన్న నావికుడు చెప్పాడంట, అయ్యా, నిన్నటి దినమున ఇక్కడ నుండి పెద్ద మంట, అగ్ని, పొగ పైకి లేస్తూ ఉంది. మేము దూరం నుండి అది చూసాము. అందుకని ఒకవేళ ఇక్కడ ఎవరైనా మనుషులు ఉన్నారేమో చూడాలని వచ్చామేమో. కాబట్టి నువ్వు ఇక్కడ దొరికావు, నువ్వెవరు, నీ కథ ఏంటి, ఎందుకు ఇక్కడ ఉన్నావంటే వాడు తన గాథంతా చెప్పుకొచ్చాడు. సరే, మంచిది బాబు, రా పోదామని అతన్ని తీసుకొని వారు రావటము జరిగింది. హల్లెలూయా. ఎలా అతడు రక్షణ పొందాడు, ఎలా రక్షించబడ్డాడు? అతని గుడిసె చెప్పండి కాలిపోవటము ద్వారా. దేవుని పిల్లలారా, మీకు అర్థమవుతుందని నేను అనుకుంటూ ఉన్నాను. కొన్నిసార్లు దేవుడు నిన్ను కాపాడాలి, నిన్ను రక్షించాలి, నిన్ను దీవించాలి, నిన్ను ఉన్నతముగా ప్రభు తీసుకువెళ్ళాలంటే నీకున్న దానిని ప్రభువు తీసివేస్తాడు. ఆ గుడిసె కనుక కాలిపోకపోతే వాడు అక్కడే అల్లాడే ఆకులు వేసేవాడు. కానీ అది కాలిపోవటం ద్వారా తనకు పునర్జన్మ కలిగింది. అతడు తిరిగి మరలా తన కుటుంబం యొద్దకు చేరాడు. అతను చర్చిలో సాక్ష్యం చెప్తున్నప్పుడు అందరూ ఆశ్చర్యపోయినారు. అందుకని ప్రతి కీడు వెనక మేలు దాగి ఉంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అమ్మా, నీవు దీవెన పొందుట దేవుని చిత్తమా, అయితే నీలో ఒక్క పాపం కూడా ఉండకుండా చూసుకో. ఒకవేళ ఏదైనా ఉంటే వెంటనే ప్రభు పాదముల మీద పడి, ప్రభువా నన్ను క్షమించు అని దానిని వదిలిపెట్టు. ఎందుకంటే మనుషులందరూ బలహీనులే. దానిని వదిలిపెట్టు, నువ్వు కృప పొందుతావు. అలాగే నువ్వు ప్రభువులో ఉండి ఆనందిస్తూ అంటుకట్టబడిన జీవితంలో నీవు ఉన్నప్పుడు నువ్వు బహుగా ఫలిస్తావు. ఈ ఫలించే భాగములు కొన్నిసార్లు ఏదైనా అనుకోని సంఘటనలు నీ జీవితంలో జరిగితే, ఒకవేళ కష్టము కలిగినా, కన్నీరు కలిగినా, ఒకవేళ నీ ఉద్యోగంలో శ్రమ కలిగినా, సాధన కలిగినా, ఒకవేళ ఉద్యోగము పోయినా, ఈ మాట కూడా మీరు బాగా వినాలి, ఎందుకంటే వాక్యమే పోయినా నువ్వేం చేయాలంటే దేవునికి స్తోత్రము చెప్పాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు దేవుడు నీ ఉద్యోగాన్ని తీస్తాడు, ఎందుకు నీకు శ్రమను అనుమతించాడంటే నువ్వు బహుగా ఫలించాలి. ఈ చిన్న ఉద్యోగాన్ని తీసివేసి, ఒక ఉదాహరణ చెప్తున్నాను, ఈ చిన్న ఉద్యోగాన్ని తీసివేసి ఒక పెద్ద ఉద్యోగాన్ని నీకు ఇవ్వటం కొరకై దేవుడు దీన్ని తీసేస్తా ఉన్నారు. కొంతమంది దాన్ని వదిలిపెట్టరు, కొంతమంది భయము, ఏమో పోతే ఏమైద్దో ఏమోనని. ప్రియులారా, అందుకని నువ్వు వదలవని తెలిసి దేవుడే తీసేస్తాడు కొన్నిసార్లు. ఆమేన్ చెప్పండి. అందుకని ఈ మధ్యాహ్నం వేళ ప్రియులారా, నువ్వు బహుగా ఫలించుట దేవుని చిత్తము. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ విషయంలో నిరాశ చెందవద్దు, దిగులు పడవద్దు. అయితే మనము దానికి బదులుగా ప్రభువును కంటగట్టబడి ఉందాము. ఒకవేళ మనలో దేవునికి ఆయాస్కరమైన జీవితం ఉంటే, ఏమైనా ఉంటే దానిని వదిలిపెడదాము. కృపగల దేవుడు, దయగల దేవుడు, ఆశీర్వదించే దేవుడు, ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చే దేవుడు ఈరోజే నీ జీవితంలో కృప ప్రారంభిస్తాడు. నువ్వు తప్పకుండా దీవిస్తాడు. నువ్వు బహుగా ఫలిస్తావు. ఆ కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.